ఏం పేరు బాబాయ్? చంద్రభాను. చంద్రబాబు. ఏంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తాను? కాంగ్రెస్ వాళ్ళు మా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారా? మేము ఊకోలేము. ఇక దళ విప్పుతాం మొత్తం. ఇప్పుడు ఎక్కడ మన తెలంగాణలో ఎక్కడైనా గిరిజనులకు అన్యాయం జరిగితే ఇక తిరుగుబడమే కాంగ్రెస్ పార్టీకి. కొడంగల్లను గిరిజనులు అరెస్ట్ చేసి జైలు వేసిళ్ళు. మరి ఏం చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళని ఇమీడియట్లీగా వదిలిపెట్టాలి. వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి. అది మా గిరిజనుల మీద అన్యాయంగా భూములు గుంజుకుంటే ఊకోలేముగా మేము. ఎవరైనా సరే మాకు అన్యాయం జరిగితే మేము ఊకోము. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం పూర్తయింది. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారెంట్లు హామీలు ఇచ్చిండు చేస్తామని, ఒక్కటి చేయలే. ఒకటి మా రైతులకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నాడు, రైతు రుణాలు మాఫీ చేయలే. మా లాంటిది సౌకర్యము మాకు అసలు కల్పిస్తలేడు. పింఛన్ ఆడిస్తాడు. పింఛన్ కూడా అప్పుడప్పుడు మధ్యలో క్రాస్ చేస్తాడు. ఒక నెల రుణమాఫీ కాలే. 2 లక్షలు చేస్తామన్నాడు. 2 లక్షల రూపాయలు బ్యాంకులు నేను సొంతంగా తిరుగుతున్నా. నాకు 1,90,000 ఉన్నది. 1,90,000 అయిందా సార్ అని పోతే కాలేదా అని మాట్లాడుతాడు మేనేజర్. ఇయ్యలేదు, గవర్నమెంట్ ఇయ్యలేదు, మేమేం చేయం, వచ్చినప్పుడు మనం ఇస్తాం నీకు అని మాట్లాడతాను. రైతు బంధు పడుతుందా? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, లాంటిది లేదు. రైతులకు చాలా అన్యాయం ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు లేదు. ఏదేది ఇప్పుడు మా ఒడ్లకు ఇది ఇస్తామన్నాడు బోనస్. ఆ బోనస్ కూడా గతి లేకుండా అయింది. మా బయట అమ్ముకుంటాం, దళారులకు అమ్ముకుంటున్నాం ఒడ్లు. టైంకి లేదు, ఏం లేదు. ఇక మా సీరోలు మాది అట్లనే పోసి ఉన్నాం. ఏ ఒడ్లు కొందామంటే ఐకేపీ కూడా సెంటర్ లేదు. రామచంద్ర నాయక్, డోర్నకల్. చేస్తానా మరి పనులు ఏమన్నా? ఏం పనులు? పనులు ఇక ఏం లేదు. తిరుగుడు, ఆయన దోచుకున్నాడు ఉంటుంది. రైతులకు ఏం చేస్తలేడు. పెన్షన్ వస్తుందానే? వస్తుంది 2,000. వాడా పీకి ఇస్తాడు, వాడు పీకి ఇస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ నేను ఒకటే గెలుతాడా? అందరు దేశం మొత్తం మార్చిండ్రు. నా ఏడ నచ్చింది, నచ్చలేదు, పాడలేదు. అది అందరికి మరి వస్తున్నాయా? ఏది రాడలే. రైతు బంధు పోయినాయి, అన్నీ పోయినాయి, నాశనం అయిపోయినాయి. ఇప్పుడు 2 సార్లు ఎత్తుకుందాం మేము. వానాకాలం ఎత్తుకుందాం, యాసకి ఎత్తుకుందాం. ఇప్పుడు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. లేకపోతే మేమే మిగిలినాము. ఓట్లు వస్తాయి కదా ఇప్పుడు, సర్పంచ్ ఓట్లు ఏంది ఎవరికి వేస్తారు? మేము ఇప్పుడు వీళ్ళగా గెలిపిస్తాం. అది ఏం పేరన్నా? ఏరియా ఎక్కడ మీది? గుండెగా. ఎట్లుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్? రేస్టే. రైతు బంధు చేయలేదు, మళ్ళా ఈ రుణమాఫీ కూడా చేయలేదు. రేస్టే. ఏడా చేసిండు? చేయలేదు. నా 2,20,000 ఉన్నాయి, నాది మాఫీ కాలేదు. కాలేదు. అడిగితే వస్తుంది 20,000 కడతా అన్నా. మళ్ళీ ఆర్డర్ వస్తుంది, కట్టిన తర్వాత కట్టుండ్రి అన్నాడు. ఏం రాదు. రెస్ట్ గవర్నమెంట్ ఇది. పెట్టుబడి కేసీఆర్ 2వ సారి చేసేది రైతు బంధు. ఇప్పుడు వానాకాలం లేదు, యాసంగి లేవు. నీళ్ళైనా వస్తున్నాయా మరి? కరెంటు మంచిగా వస్తుంది? కరెంటు కూడా వస్తుంది పోతుంది. ఇంతకుముందు పోలే. మరి ఇప్పుడు ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాలి అని మేము లేక పెట్టుకుంటా ఉన్నాం. అందరు బాగా చేసిండు. ఊకే ఢిల్లీ పోతాడు. మాల్ కొట్టలేదు, ఏం లేదు. ఏమున్నాయి ఓట్లప్పుడు ఏమని చెప్పిండు? ఏమేమి చేస్తాను? అన్ని 6 హామీ ఇచ్చిండు. ఎదురు చూసుకుంటా ఉన్నాం. ఏం లేవు. రేసులు ఎంచాడు, వాడు చెత్తలంచాడు, ముంచిండు. ఏం చేసిండు? మళ్ళీ సర్పంచ్ ఓట్లు సర్పంచ్గా ఇంకా తనుడు మొదలు పెట్టరు. కానీ ఇంకా సర్పంచ్కి వస్తున్నారా? ఎమ్మెల్యేలు వస్తున్నారు ఊర్లో? ఇంకా వాళ్ళు కనబడతారా? ఇంకా గుద్ద మూసుకొని ఇంట్లోనే ఎక్కడో కూర్చుంటాడు. నమ్మకం ఉందానే పాలన మంచిగా చేస్తుందా కాంగ్రెస్? నమ్మకం లేదు. మళ్ళా జల్మల్లా రాదు, పోయినట్టే కాంగ్రెస్. ఇంకా ఏమైనా బూలా కాడ ఉన్నదా?
పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంది, రైతు రుణమాఫీ చేస్తుంది అంటారు. అనవసరం అది.